we are going to discuss on nutrient and water management. Because yesterday we discussed the plant requires total 16 essential elements for the growth. And out of that 16 elements, the 13 elements are from the soil. నిన్నటి క్లాస్ లో మనం ఈ రోజు న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ అంటే పోషక యాజమాన్యం మరియు నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నిన్నటి క్లాస్ లో మనం pH గురించి తెలుసుకున్నాం. pH అంటే ఏంటంటే జలద్రవణాల్లో ఆమ్ల, క్షార మరియు గాఢతని స్కేల్స్ చేసేది pH. వాటిలో మనకి ఎలిమెంట్స్ గురించి తెలుసుకున్నాం. Out of the 13 elements from the soil, the 3 nutrients, the NPK, are the major nutrients. Then calcium, magnesium, and sulfur are the secondary nutrients, and remaining 7 are the micronutrients. అన్నిటిలో చూసుకుంటే ముఖ్యంగా నత్రజని, ఫాస్ఫరస్ మరియు పొటాషియం కీలక పాత్ర. మిగిలినవి కాల్షియం, మాలిబ్డినం, జింక్, ఐరన్, సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం, బోరాన్, కాపర్ అండ్ మాలిబ్డినం. Now we have to know the role of each nutrients to the plants, major nutrients or secondary nutrients or micronutrients, because role of each nutrient is different in the plant physiology and overall development of the crop. The major nutrients are NPK, that is nitrogen, phosphorus and potassium, and the deficiency symptoms of these nutrients appears mainly on the older leaves. మనకి మెయిన్ గా ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిలో మనం తెలుసుకున్నట్లు నత్రజని, ఫాస్ఫరస్ మరియు పొటాషియం ఈ మూడు లోపించినప్పుడు మనకి పాత ఆకులు అనేది మారటం జరుగుతుంది, రంగు మారటం జరుగుతుంది. దాని వల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే నత్రజని మరియు ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అనేది సరిగ్గా సమపాలికంగా లేదు మొక్కకి అని మనం తెలుసుకోవాలి. The major nutrients and magnesium, all these nutrients means 4 nutrients, nitrogen, phosphorus, potassium and magnesium, shows the deficiency symptoms on the older leaves. And again, among these nutrients, deficiency symptoms are different. For example, nitrogen. In case of nitrogen deficiency, there will be a general yellowing of the leaf, means total leaf including veins will become yellow. మనకి నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం ఈ మూడు కీలకంగా మనం ఆకుల్లో రంగుల మార్పిడి అనేది చూస్తున్నాం. ఈ రంగులు అనేది వివిధ రంగుల్లోకి ఆకులు అనేవి మారేటప్పుడు లోపాలు ఏంటంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ మెగ్నీషియం. అవి ఏంటంటే పాత ఆకుల మీద ఎక్కువగా కనిపిస్తది. ఎప్పుడైతే నత్రజని లోపాలు కలిగి ఉంటాయో ఆకులు అనేవి పసుపు రంగులో మారటం జరుగుతుంది. చార్లు కూడా. ఓకే సార్. And in case of magnesium deficiency, the intervenal chlorosis is there. That means the veins remains green and the portion between the vein becomes yellow. That is called intervenal chlorosis. And that is the typical symptoms of magnesium deficiency on older leaves. ఇప్పుడు మనం పాత ఆకుల్లో ఇప్పుడు వెయిన్స్ అంటే చారల్లాగా ఆకుల్లో ఉండటం మనం మధ్యలో చారల భాగం చూస్తాం. అవి కొన్ని ప్లేసెస్ లో పచ్చ రంగులో ఉంటాయి, కొన్ని ప్లేసెస్ లో పసుపు రంగులో ఉంటాయి. అవి ఎప్పుడైతే పాత ఆకులు అనేవి ఈ రంగుల్లోకి మారుతుందో మనకి మెగ్నీషియం లోపం ఉన్నదని మనం తెలుసుకుంటాం. ఎస్ సార్. Yeah. And in case of the phosphorus deficiency, the leaf of the plant shows purple discoloration. The color of the leaves will be purple in case of the phosphorus deficiency. మనకి ఫాస్ఫరస్ లోపం కలిగి ఉన్నదని ఎలా తెలుస్తుందంటే ఆకు అనేది వంగపువ్వు రంగులోకి మారుతుంది. ఎస్ సార్. Yes. And in case of potassium deficiency, the marginal necrosis will be there. That means the drying of the leaves from the margin, and that is progressing inwards.
ఓకే. ఆకులు అనేవి ఎప్పుడైతే ఇప్పుడు వెయిన్స్ అంటే చారలని చూస్తున్నాం కదండి. ఆ చారల భాగం నుండి నెక్రోసిస్ అంటే చనిపోవటం, డెత్. సో ఆకు భాగం నుండి కింద నుండి మొదలయ్యి ఆ చారలు అనేవి రంగు మార్పిడి అయితే దాని వల్ల పొటాషియం డెఫిషియన్సీ అని తెలుస్తుంది. For the nutrient deficiency on the older leaves, we have to see nitrogen, phosphorus, potassium, and magnesium. These 4 elements, particularly on the older leaves. సో మనం నేర్చుకున్నది ఏంటంటే పోషక యాజమాన్యంలో కీలక పాత్ర నత్రజని, ఫాస్ఫరస్ మరియు పొటాషియం అండ్ మెగ్నీషియం. ఈ మూడు సరిగ్గా లేకపోతే ఈ సిమ్టమ్స్ అనేవి మనకి ఆకుల మీద కనబడుతుంది. అప్పుడు దానికి సంబంధించిన పోషకాలు అందించాలి మొక్కకి. Suppose we are in the field, farmer's field, and we are seeing the plants. For example, chili plant, and we are seeing the older leaves of the plants becoming yellow, but not general yellowing. Interveinal chlorosis is there. That means we have to diagnose that will be the magnesium deficiency. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక పొలంకి వెళ్ళేటప్పుడు, ఏదైనా రైతు పొలంకి వెళ్ళేటప్పుడు ఫర్ సపోజ్ చిల్లి పంట తీసుకున్నట్లయితే పాత ఆకులు అనేవి మధ్యలో చారల నుంచి జనరల్ గా అయితే నత్రజని లోపంలో పసుపు రంగుల ఆకులు మారుతాయని మనం తెలుసుకున్నాం కదండి. ఇంటర్వీనల్ క్లోరోసిస్ అంటే చారలు అనేవి పసుపు రంగులో మారేటప్పుడు మనం మెగ్నీషియం లోపం ఉందని మనం తెలుసుకోవాలి. Magnesium deficiency is there. That means plant is demanding more magnesium. That means we have to give the magnesium by using chemical fertilizer or by using organic fertilizer or by using any tonic. And to recover the plants from the magnesium deficiency, we can recommend to the growers take the spray of magnesium along with our RPS 76. మనం ఈ లక్షణాలు చూస్తున్నాం కదండి, చారలు అనేవి పసుపు రంగులో మారటం వల్ల అంటే మెగ్నీషియం లోపం. ఇప్పుడు మనకి పంట పండించే వారి దగ్గరికి వెళ్ళి ప్లాంట్ అనేది మొక్క మనకి మెగ్నీషియం లోపంలో ఉంది అని మనం చెప్పాలి. తెలియజేసేటప్పుడు దానికి కావలసిన పోషకాలు అంటే ఏదైనా కెమికల్ రసాయనాలు కానీ సేంద్రియంగా కానీ దానికి కావలసిన మెగ్నీషియం కావలసిన పోషకాలు మనం అందించాలి. ఏదైనా పిచికారీ చేయటం లేదా నీటిలో డ్రెంచింగ్ పద్ధతిలో ఇవ్వాలి. Alone magnesium sulfate or alone RPS 76 will not give fast result. To have a fast result, combination of both is very important. ఇప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ కానీ కెమికల్లో ఒకటి ఇచ్చేదానికన్నా మన ఆర్పిఎస్, ధన్వంతరి ఆర్పిఎస్ మరియు మెగ్నీషియం సల్ఫేట్ రెండు కాంబినేషన్ లో ఇచ్చినట్లయితే చాలా క్విక్ గా ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి మనం చూడగలుగుతాం. ఎస్ సార్. And deficiency symptoms particularly we see on the younger leaves that are calcium and all other micronutrients. ఇప్పుడు ఓల్డర్ లీవ్స్ అంటే పాత వాటి గురించి తెలుసుకున్నాం కదండి ముందు. దాని వల్ల నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం మరియు మెగ్నీషియం వల్ల వస్తుందని. ఇప్పుడు కొత్త ఆకుల్లో మనకి రంగులు వివిధ రకాల్లో మారినట్లయితే కాల్షియం మరియు ఇతర ఎలిమెంట్స్ వల్ల లోపాలు ఉండటం కారణంగా కొత్త ఆకులు మారటం జరుగుతుంది. And there will be always confusion between iron and magnesium deficiency. But we have to keep in mind that magnesium deficiency is always on older leaves and iron deficiency is always on younger leaves because symptoms are same. That is interveinal chlorosis. Veins remains green and in between portion becomes yellow. మనం పాత విధంగా చూసుకున్నట్లయితే వెయిన్స్ గ్రీన్ కలర్ అంటే చారలు అనేవి పచ్చ రంగులో ఉంటాయని తెలుసుకున్నాం కదండి. కొన్నిసార్లు పోషకాల్లో ఏవి లోపించాయో తెలుసుకోకుండా పొరపడతాం. ఏదర్ ఐరన్ లోపమైనా మరియు మెగ్నీషియం లోపమైనా. ఐరన్ లోపం మనకి ఉందని ఎలా తెలుస్తుందంటే కొత్త ఆకులు మారటం తెలుస్తుంది. మరియు మెగ్నీషియం లోపం వచ్చేటప్పుడు పాత ఆకులు రంగులు మారుతాయి. కాబట్టి ఈ రెండిట్ల వల్ల మనకి డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. Yes, sir. Yeah, and if interveinal chlorosis is there on the younger leaves, that means that is the iron deficiency. Then what will be our recommendation to recover that iron deficiency?
then in that case, we have to recommend our RPS 76 along with chelated ferrous or chelated ferrous sulfate. ఇప్పుడు మనం పాతగా ఐరన్ లోపం ఉన్నట్లయితే చార్లు అనేవి రంగు మారుతాయని తెలుసుకున్నాం కదండి. ఫెర్రస్ కానీ ఆర్పిఎస్ కానీ కలిపి ఇచ్చినట్లయితే ఐరన్ లోపానికి బాగా పనిచేస్తుంది. Yes, sir. Yeah. And again, there will be always confusion between iron deficiency and manganese deficiency, because both are micronutrients, and deficiency symptoms first observe on the younger leaves. But how to identify whether it is iron deficiency or manganese deficiency? The major difference is, in case of iron deficiency, in extreme cases, that leaf becomes whitish, and in case of manganese, the leaf remains yellow only. మనకి గతంలో చూసుకున్నట్లయితే ఐరన్ మరియు మెగ్నీషియం చెప్పారు. ఇప్పుడు ఐరన్ మరియు మ్యాంగనీస్. మ్యాంగనీస్ అనేది రెండు కూడా యంగర్ లీఫ్ అంటే కొత్త ఆకులకే వస్తాయండి. రెండిట్లో కూడా మనం ఎలా చూసుకుంటాం అంటే మెగ్నీషియం లోపించినప్పుడు మనకు ఆకులు అనేవి పసుపు రంగులో మారుతాయి. మరియు ఐరన్ లోపం ఉండేటప్పుడు తెల్ల రంగులోకి ఆకు అనేది మారటం జరుగుతుంది. రెండు కూడా కొత్త వచ్చే ఆకుల మీదే కనిపిస్తాయి. కానీ ఐరన్ వచ్చేటప్పుడు, ఐరన్ డెఫిషియన్సీస్ ఉండేటప్పుడు ఆకు అనేది తెల్ల రంగులో మారుతుంది, మ్యాంగనీస్ అనేది పసుపు రంగులో మారుతుంది. In case of calcium deficiency, the new upcoming leaves, that is younger leaves, new upcoming leaves becomes curly or tip drying is there. ఇప్పుడు మనం కాల్షియం లోపించినట్లయితే మనకి కొత్త ఆకులు ఏవైతే వస్తున్నాయో ఆకుల మీద ముడతలు అనేవి చూడగలుగుతాం. మరియు పైన ఆకులు పైన చిగుర్లు అనేవి కలర్ మారటం మరియు వంగిపోవడం, ముడతలు రావటం జరుగుతుంది. అప్పుడు మనం అలా చూసేటప్పుడు ఆ సిమ్టమ్స్ కాల్షియం లోపం ఉందని తెలుసుకోవాలి. ఎస్ సార్. Yeah, and in case of calcium deficiency, the stem of the plant will be weak and limpy. ఇప్పుడు కాల్షియం లోపించేటప్పుడు మనం ఏ రీతిగా కొత్త ఆకులు అనేవి ముడతలు వస్తాయని తెలుసుకున్నాం కదండి. వాటితో పాటు కాండం అనేది చాలా మెత్తగా అయిపోయి కొన్నిసార్లు వంగిపోవడం, బలం లేనట్టుగా కనిపిస్తాయి. అప్పుడు ఆ యొక్క సిమ్టమ్స్ మనం చూసేటప్పుడు కాల్షియం లోపం ఉందని తెలుసుకోవాలి. ఎస్ సార్. Like a human being, we need a calcium for strong bone. The plant need calcium for strong stem. ఇప్పుడు మనుషులు చూసినట్లయితే బోన్స్ కి కాల్షియం యూజ్ చేస్తున్నాము. అదే విధంగా మొక్కకు వచ్చేటప్పుడు కాండవ భాగం అనేది బలంగా ఉండాలంటే కాల్షియం అనేది ఎక్కువగా ఉండాలి. Another micronutrient which plays major role in production is a boron. In case of boron deficiency, the flower drop will be there, fruit drop will be there, and finally loss in the yield. సో ఇవన్నిట్లో ఎలిమెంట్స్ చూసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బోరాన్. బోరాన్ ఎప్పుడైతే మనకి లోపిస్తుందో ఉన్నవన్న అన్నిటికన్నా బోరాన్ అనేది ప్రాముఖ్యమైనది. బోరాన్ కానీ లోపించేటప్పుడు మనకి పూత అనేది సరిగ్గా ఉండదు. పూత సరిగ్గా ఉంటే కాయ రాదు. కాయ రాకపోతే రైతులకి అధిక దిగుబడులు అనేవి ఉండవు. ఈ మూడు లోపించినట్లయితే రైతుకి నష్టం జరుగుతుంది. కాబట్టి బోరాన్ అనేది సరిగ్గా ఉండటం వల్ల మొక్క ఎదుగుదలకి, పూతకి, కాయకి మరియు అధిక దిగుబడులు రావడానికి ఉపయోగపడుతుంది. ఎస్ సార్. And to recover the plants from the boron deficiency, our recommendation should be spray with boron plus RPS 76 or spray with boron plus our Flora Rich. ఇప్పుడు కాయ పూత సరిగ్గా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే బోరాన్ లోపించిన మొక్కలకి మనం బోరాన్ మరియు RPS 76 స్ప్రే చేయాలి, లేదా RPS 76 మరియు ఫ్లోరా రిచ్ అంటే 1.5 ml ఫ్లోరా రిచ్ మరియు RPS 76 3 ml కలిపి వేసేటప్పుడు బోరాన్ లోపం అనేది లేకుండా మొక్కలకు ఉంటుంది. ఎస్ సార్. Okay. Now we have seen the deficiency symptoms of all the nutrients. Now what is the role of
each and every nutrient. For example, the role of nitrogen. The nitrogen is required for green color of the plant, vegetative growth of the plant. ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్ మనం నేర్చుకున్నాం కదండి. ముఖ్యంగా నత్రజని గురించి తెలుసుకున్నాం. నత్రజని ఏంటంటే సరిగ్గా కిరణజన్య సమక్రియ జరగడానికి మరియు పచ్చదనంగా ఉండటానికి యూస్ అవుతుంది. ఇప్పుడు నత్రజని అనేది ప్రాపర్ గా ఉన్నట్లయితే సరిగ్గా సరైన అమౌంట్ లో నత్రజని అయితే ఉన్నట్లయితే మనకి మొక్క అనేది గుబురుగా పెరగటం జరుగుతుంది. మొక్క అనేది ఆరోగ్యవంతంగా ఉండడానికి నత్రజని కీలక పాత్ర పోషిస్తుంది. ఎస్ సార్. And phosphorus is required for profuse white root, more number of branches, more number of flowers, and more number of fruits. ఫాస్ఫరస్ చూసుకున్నట్లయితే వేరు వ్యవస్థ బాగుండడానికి, మొక్క అనేది గుబురుగా పెరగడానికి, కాయ అనేది అధిక దిగుబడి రావడానికి ఫాస్ఫరస్ అనేది యూజ్ అవుతుంది. The phosphorus is required for higher production. The role of phosphorus is very important to increase the productivity of the crop. అధిక దిగుబడులు రావాలంటే మనకి ఫాస్ఫరస్ అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఫాస్ఫరస్ అనేది సరైన అమౌంట్స్ లో ఉన్నట్లయితే దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఫాస్ఫరస్ అనేది సరిగ్గా ఉందో లేదో అనేది చెక్ చేసుకోవాలి. ఎస్ సార్. Role of potassium is quality flowers, quality fruits, color of the fruits, color of the flower. పొటాషియం చూసినట్లయితే ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే ఫ్లవర్ పూత దశ సరిగ్గా రావటానికి, పూత రావటానికి, పండు రావడానికి, మరియు కలర్ అనేది మంచి రంగు షైనింగ్ గా ఉండడానికి పొటాషియం అనేది యూజ్ అవుతుంది. And all micronutrients are required to increase the enzymatic activity in the plant. సరైన రీతిలో ఎంజైమ్స్ అనేది సరైన రీతిలో అందటానికి అన్ని మైక్రో ఎలిమెంట్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. ఏమంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్ అని మనం తెలుసుకున్నాం కదా. ఇవన్నీ కూడా మొక్కలో ఎంజైమ్ యాక్టివిటీ పెంచడానికి యూజ్ అవుతుంది. We have seen the importance of correct diagnosis of the nutrient deficiency. If the diagnosis is not correct, then our recommendation will be wrong and there will not be a result of our product. ఫస్ట్ మనం పంటలో చూసుకున్నట్లయితే పంటకి ఎటువంటి లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలి. సరైన రీతిలో లోపాలు అనేవి మనం తెలుసుకోలేనట్లయితే మనం వేసే ఈ ఫాస్ఫరస్ కానీ, పొటాషియం కానీ, నైట్రోజన్ ఎరువులు ఏవైనా కూడా సరైన రీతిలో ఏ లోపాలకి ఏవి అనేవి స్పెసిఫిక్ గా ఇవ్వకపోతే మనకి పంట నష్టం అనేది జరుగుతుంది. ఎస్ సార్. This is all about nutrient deficiency symptoms and role of the nutrients. Now we will discuss how much quantity of nutrients or how much quantity of fertilizer we should apply for particular crop, because quantity is also very important. If quantity is less, then plant will show the deficiency symptoms. If quantity is more, then plant will show the toxicity symptoms. ఇప్పుడు మనం సరైన పోషకాలు అనేవి మొక్కకు అందించకపోతే మనకి మొక్కలో ఎక్కువ టాక్సిన్స్ అనేవి, వ్యర్థాలు అనేవి ఎక్కువ అవుతాయి. తద్వారా మొక్క చనిపోవటానికి వీలవుతుంది. సో మనం ప్రాపర్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ సరిగ్గా ఎంతెంత క్వాంటిటీలో ఇవ్వాలో మనకు తెలియకపోతే మనం నష్టపోతాం. సరైన పద్ధతిలో ఇవ్వటానికి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఎస్ సార్. Yesterday we discussed about the EC, electrical conductivity. That electrical conductivity plays very important role in deciding the quantity of fertilizers. ఇప్పుడు మనం నిన్న చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ కండక్టివిటీ గురించి తెలుసుకున్నాం. ఎలక్ట్రిక్ కండక్టివిటీ అనేది సరిగ్గా లేకపోతే సరైన పోషకాలు మొక్కకి అందవు. కాబట్టి ఎలక్ట్రిక్ కండక్టివిటీ అనేది సరిగ్గా ఉండగలిగేలా చూసుకోవాలి. ఎస్ సార్. And we have to consider the electrical conductivity of both organic fertilizer and chemical fertilizers. Not only chemical fertilizer or not only organic fertilizer, we have to consider electrical conductivity of both the fertilizers. మనం సేంద్రియ ఎరువులు వాడినప్పటికీ, రసాయన ఎరువులు వాడినప్పటికీ
మనం ఈసీ వాల్యూ అనేది సరైన రీతిలో మెజర్మెంట్స్ అనేవి ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు యూజ్ చేసినప్పటికీ ఈసీ వాల్యూస్ అనేవి ప్రాపర్ గా ఉండకపోతాయో అప్పుడు మనకి పంట నష్టం అనేది జరుగుతుంది. సరైన రీతిలో ఆర్గానిక్ ఫెర్టిలైజర్, సేంద్రియ మరియు రసాయన ఎరువులు పనిచేయవు. ఎస్ సార్. Electrical conductivity of any organic fertilizer should not be more than 3. If it is more than 3, means that organic fertilizer contains more harmful salts which are not useful for the crop. ఈసీ ఇప్పుడు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మనం యూజ్ చేసినట్లయితే, అంటే సేంద్రియ ఎరువుల్లో ఈసీ వాల్యూ అనేది 3% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే సాల్ట్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. సాల్ట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మొక్కకు అనేది అధికంగా ఉన్న సాల్ట్స్ మంచిది కాదు. ఎస్ సార్. And quantity of organic fertilizer also depends on how much organic carbon is present in the soil, because the general level of organic carbon for optimum plant growth should be above 0.7%. That means minimum organic carbon level should be 0.7%. If it is less than 0.7, that means our soil or our crop requires more organic material. ఈసీ చూసుకున్నట్లయితే 0.7 కన్నా తక్కువ ఉండేటప్పుడు మనకి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది పెంచుకోవాలి. ఈ ఈసీ అనేది దేనికంటే పంట ప్రాధాన్యతని ఎక్కువగా చూసుకుంటాం. ఈసీ క్వాంటిటీ అనేది సరైన రీతిలో మెయింటైన్ చేసుకోవాలి. ఎస్ సార్. This is about organic carbon. Organic carbon level should be above 0.7%. 0.7% కన్నా ఎక్కువ శాతం ఆర్గానిక్ కార్బన్ మనకి మట్టిలో ఉండాలి, లేకపోతే సరైన పోషకాలు మనకి అందవు. ఎస్ సార్. Suppose we are recommending our RPS granules for chili crops, then what will be our recommendation? Means quantity. How much RPS granule we should apply for the chili crops? That depends on how much organic carbon is initially present in our soil. ఆర్గానిక్ కార్బన్ బట్టి మనం ఎంత మోతాదులో ఇవ్వాలో అనేది తెలుసుకోవాలి. ఆర్గానిక్ కార్బన్ వాల్యూస్ ని బట్టి, రీడింగ్స్ ని బట్టి మనం ఆర్పిఎస్ గ్రాన్యూల్ అనేది మిరప పంటలో ఇచ్చుకోవాలి. ఎస్ సార్. Suppose organic carbon level in the soil is 0.2%. That means it is too low. In that case, we have to add more than 5 kg RPS granules per acre, because this 5 kg per acre is based on 0.5% organic carbon level in the soil. ఆర్గానిక్ కార్బన్ అనేది 0.2% కన్నా తక్కువ ఉండేటప్పుడు మనకి ఆర్పిఎస్ గ్రాన్యూల్స్ ఎక్కువ పడతాయి. ఎంత అంటే 5 kgలు ఒక ఎకరానికి అవసరం పడుతుంది. ఎస్ సార్. Because and if organic carbon level is 0.7%, then no problem. You just recommend to the growers to add 5 kg RPS granules per acre. మనం గతంలో చూసుకున్నట్లు 0.2% కన్నా తక్కువ ఉండేటప్పుడు 5 kgల కన్నా ఎక్కువ ఇవ్వాలని తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ సపోజ్ 0.7% ఉందంటే 5 kgలు ఇచ్చుకోవచ్చు. అంటే సరైన రీతిలో ఆర్గానిక్ కార్బన్ ఉంది కాబట్టి మనం రైతులకి 5 kgలు రికమెండ్ చేస్తాం. ఎస్ సార్. Yeah. And the nutrient which we are supplying to the crop, either organic nutrients or chemical nutrients, the most important thing is we have to consider the electrical conductivity of the fertilizers. For example, in case of chemical fertilizers, if we want to give all 19 to our crop, then how much all 19 we have to give per acre? ఇప్పుడు ఈసీ అనేది ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉన్నదండి పోషక యాజమాన్యంలో. either మనం సేంద్రియం మరియు కెమికల్ రసాయనాల్లో ఏవి కొట్టినప్పటికీ, కెమికల్స్ కానీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ ఏవి కొట్టినప్పటికీ ఈసీ అనేది వాల్యూస్ సరిగ్గా ఉండాలి. అన్ని 19 ఎలిమెంట్స్ ఇచ్చినప్పటికి కూడా సరైన రీతిలో మనకి ఈసీ అనేది లేకపోతే సరైన రీతిలో మనకి పోషకాలు అనేవి పనిచేయవు.
And general thumb rule is that if we add 1 gram of fertilizer in 1 liter of water, the EC value will be 1. ఇప్పుడు మనం 1 గ్రాము ఫెర్టిలైజర్ ఒక లీటర్ నీటిలో కలిపి కొట్టినట్లయితే వాల్యూస్ అనేవి, సార్ కెన్ యూ రిపీట్ సార్? 1 gram fertilizer in 1 liter of water is equal to 1 EC. ఎస్, 1 గ్రామ్ ఫెర్టిలైజర్ 1 లీటర్ నీటిలో ఇచ్చేటప్పుడు 1 EC గా మనం పరిగణిస్తాం. ఎస్ సార్. General recommendation for all crop is we have to give the fertigation with 1.5 EC. సాధారణ పద్ధతిలో మనం ఫెర్టిగేషన్ అంటే ఎప్పుడైతే ఫెర్టిగేషన్ అంటే కెమికల్స్ కానీ ఆర్గానిక్ కానీ మనం నీటి ద్వారా ఇచ్చేటప్పుడు 1.5 EC అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎస్ సార్. Yeah, how we can adjust the 1.5 EC? That means 1.5 gram fertilizer in 1 liter of water is equal to 1.5 EC. But here we have to consider the original EC of pure water. మనకి ఈసీలో ప్రాపర్ గా వాటర్ లో బ్యాలెన్స్ అవ్వాలని తెలుసుకున్నాం కదండి. 1.5 గ్రాము మనం ఫెర్టిలైజర్ కానీ జీవనెరువులు కానీ రసాయనాలు ఇచ్చేటప్పుడు 1 లీటర్ నీటిలో మనకి ఒక ఈసీ అనేది రావాలి. ఇప్పుడు సరైన రీతిలో అలా రాకపోవటం వల్ల మనం ముందు 1.5 ఈసీ అనేది రావటానికి 1.5 అనేది మనం ఫెర్టిగేషన్ ఇస్తాం మరియు 1 లీటర్ ఆఫ్ వాటర్ కి. ఎస్ సార్. And if water EC is 0.5, then how much quantity of fertilizer we have to give per liter? ఉదాహరణకి వాటర్ లో మనకి ఈసీ వాల్యూ అనేది 0.5% ఉండేటప్పుడు మనం ఎంత ఫెర్టిలైజర్ అనేది ఇవ్వాలి? If original water EC value is 0.5 and we have to adjust the EC 1.5, that means we have to give only 1 gram fertilizer in 1 liter of water. 1 gram in 1 liter of water is equal to 1 EC plus original water EC 0.5 is equal to 1.5. 0.5% ఈసీ ఉండేటప్పుడు అది 1.5 ఈసీగా పరిగణిస్తాం. ఇప్పుడు 1 గ్రామ్ ఫెర్టిలైజర్ 1 లీటర్ నీటిలో కలిపేటప్పుడు అది 1 ఈసీగా పరిగణిస్తాం. ఎస్ సార్. Another topic is water management. Here we have to consider both quality of water and quantity of water. ముందు మనం చూసుకునేది పోషక యాజమాన్యం. ఇప్పుడు నీటి యాజమాన్యం గురించి నేర్చుకున్నాం. ఈ నీటి యాజమాన్యం అనేది సరైన రీతిలో పోషకాలు అందుతాయి అని మనం ముందు నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు క్వాలిటీ అండ్ క్వాంటిటీ బట్టి మనం వాటర్ మేనేజ్మెంట్ అనేది నీటి యాజమాన్యం అనేది డిసైడ్ చేస్తాం. ఎస్ సార్. Yeah, and again the pH and EC of water is very important. These two parameters decides the quality of water. నీటికి ఈసీ మరియు పిహెచ్ అనేది వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 2 వాల్యూస్ లేకపోతే అగ్రికల్చర్ లో మనకి నీరు ఇచ్చే అగ్రికల్చర్ వాటర్ లో సరిగ్గా పోషకాలు అనేవి మొక్కకి అందవు. If we are adding more pH water to the soil, that means finally the soil pH will increase. సాయిల్ కి ఇప్పుడు ఎక్కువ పిహెచ్ ఉన్న వాటర్ కానీ మనం వేసినట్లయితే సాయిల్ పిహెచ్ కూడా ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే నీటిలో పిహెచ్ శాతం ఎక్కువ ఉండటం వల్ల మనకి మట్టిలో కూడా పిహెచ్ శాతం ఎక్కువ అవుతుంది. ఎస్ సార్. And to reduce the pH of the soil, our main product is RPS 76. The RPS 76 helps in 2 ways. That means if pH is less, it will increase the pH of soil, and if pH is more, it will decrease the pH of soil. మనం ముందు చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం పిహెచ్ ఉండేటప్పుడు సాయిల్ లో కూడా అంటే మట్టిలో కూడా ఎక్కువ శాతం పిహెచ్ ఇంక్రీజ్ అవుతుందని తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం పిహెచ్ ఇంక్రీజ్ అయినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ RPS 76 అనేది ఎప్పుడైతే వేస్తామో
సరిగ్గా పోషకాలు అందటానికి మరియు pH ని బ్యాలెన్స్ చేయడానికి RPS 76 ఎంతో ఉపయోగపడుతుంది. ఎస్ సార్. And not only RPS 76 liquid, RPS 76 granules, RPS 76 liquid, any organic material we can say, any organic product, Dhanvantari product, Borage Prom or Gorus Ultra, that will help to decrease the pH. ఇప్పుడు మనం ముందుగా తెలుసుకున్నట్లు pH తగ్గడానికి కానీ ఎక్కువ అవటానికి కానీ RPS 76 యూజ్ అవుతుందని మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు RPS 76 కాదు, ఎటువంటి ఆర్గానిక్ దైనా మన ధన్వంతరిలో RPS 76 కానీ గ్రాన్యూల్స్ కానీ గోరస్ ఆల్ట్రా కానీ గోరస్ ప్రోమ్ కానీ ఏవి యూజ్ చేసినా కూడా pH అనేది సరైన రీతిలో అందడానికి ఉపయోగపడతాయి. ఎస్ సార్. Discuss about the EC of water, this electrical conductivity of the water. If electrical conductivity of the water is more, then that means that water contains high harmful salts. And if high harmful salts are around the root system of the plants, then plant will not take proper nutrient and water for their growth. మనం ఈసీ గురించి నేర్చుకున్నాం కదండి. నీటి శాతంలో ఈసీ ఎక్కువైతే లవణాలు అనేవి ఎక్కువ అవుతాయి. లవణాలు మట్టిలో ఎక్కువైనట్లయితే వేరు వ్యవస్థ అనేది పాడైపోతుంది. వేరు వ్యవస్థ సరిగ్గా ఉండకపోతే మొక్క అనేది చనిపోవటానికి కూడా కారకం అవుతుంది. ఎస్ సార్. Yes, that means if EC of water is more, there is no use of adding any extra chemical fertilizer or any other fertilizer sources. ఇప్పుడు ఈసీ వాల్యూ అనేది ఎక్కువ ఉన్నట్లయితే మనం ఎంత పోషకాలు అనేవి మొక్కకు అందించినప్పటికీ జీవన ఎరువులు కానీ రసాయన ఎరువులు కానీ వేసినప్పటికీ ఉపయోగం అనేది ఉండదు. ఎస్ సార్. And finally, we are saying there are no results of any fertilizer or any pest and disease management operations. We claim, means we blame for fertilizer quality or fertilizer, organic fertilizer quality, but major problem is with water quality. ఇప్పుడు మనం నీటి గురించి నేర్చుకుంటున్నాం కదండి. ఈసీ అనేది మనకి ఎక్కువ ఉన్నట్లయితే సరైన ఫలితాలు మనం ఆశించలేం. ఇదే కాకుండా మనం పెస్ట్ కి, పురుగులకు కానీ జబ్బుకు కానీ ఏ మందులు ఉపయోగించినప్పటికీ, ఆర్గానిక్ కానీ కెమికల్ కానీ ఏ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసినప్పటికీ ఫలితాలు అనేవి సరైన రీతిలో ఆశించలేము. ఎస్ సార్. Yeah. And now about the quantity of water. Suppose, for example, 1 acre chili crop requires 4,000 liter water per day. Then how can we give 4,000 liter of water per day for chili crops? ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంత మోతాదులో నీరు శాతం అనేది ఒక ఎకరానికి మిరప పంటకి ఇవ్వాలనేది తెలుసుకున్నాము. ఫర్ సపోజ్ మనం 4,000 లీటర్లు మొక్కకి ఇవ్వాలి అని అనుకునేటప్పుడు మనకి ఎంత శాతం అందించాలనేది మనం చూసుకోవాలి. ఎస్ సార్. In drip irrigation system, it is possible to measure the water quantity, but in flood irrigation, we can't measure the water quantity. We are only dependent on the field capacity level of the soil. ఇప్పుడు మనం వాటర్ ఇచ్చే పద్ధతుల్లో డ్రిప్ ఇరిగేషన్ చూసుకున్నట్లయితే మనం డ్రిప్పుల్లో నీరు అనేది పంపించేటప్పుడు మనం ఎంత క్వాంటిటీ అంటే ఎంత మోతాదులో నీరు పంపిస్తున్నామో మన డ్రిప్ ఇరిగేషన్ లో తెలుస్తుంది. కానీ మనం ఎప్పుడైతే పారుదల లాగా నీరు ఇచ్చినట్లయితే ఎంత క్వాంటిటీ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే భూమి ఎంత పీల్చుకోగలదు అనే శాతం బట్టి చూడటం వల్ల మనకి తెలుస్తుంది. ఎస్ సార్. And if water quantity is more in the soil, there will not be a proper air circulation in the soil. There will be that lack of oxygen in the soil, and there will not be a proper white root development. మనం నీరు శాతం కానీ మనకి మట్టిలో ఎక్కువైనట్లయితే సరైన రీతిలో గాలి అనేది తగలదు. గాలి తగలకపోవటం వలన ఆక్సిజన్ అనేది ఉండదు, లోపిస్తుంది. కాబట్టి మొక్క వేరు వ్యవస్థ అనేది డ్యామేజ్ అవుతుంది. ప్రాపర్ గా మొక్క వేరు వ్యవస్థ పెరగకపోతే మొక్కకి పోషకాలు అనేవి సరిగ్గా అందవు. And if water quantity is less, then again plant will show the drying symptoms. Means
there will be the stress on the plants. The plant will show the water stress symptoms. నీరు శాతం అనేది తగ్గినట్లయితే మనం మొక్క చనిపోవడం అనేది చూస్తాం. దానివల్ల ఒత్తిడి అనేది మొక్కకు కలగటం వల్ల మొక్క అనేది చనిపోతుంది. నీళ్లు లోపించేటప్పుడు మొక్క చనిపోవటం, మొక్క వడిలిపోవటం మరియు ఒత్తిడి మొక్కకు కలగటం జరుగుతుంది. That means we have to consider quantity of both water and fertilizer for proper nutrient uptake. As I told already, fertilizer 1 liter of water is equal to 1 EC, means accordingly we have to give the fertigations. Suppose 4,000 per liter is the water requirement of the chili crop. That means we have to give 400 gram of fertilizer in 4,000 liter of water. ఇప్పుడు మనం వాటర్ సరిగ్గా నీటి యాజమాన్యం మరియు పోషక యాజమాన్యం అనేది సరిగ్గా చూసుకోవాలి. 1 గ్రాము 1 లీటర్ లో ఉండేటప్పుడు మనకి ఈసీ అనేది 1 ఈసీ అనేది పరిగణిస్తాం. కాబట్టి ఇప్పుడు 4,000 లీటర్లో ఎనీ ఫెర్టిలైజర్ చిల్లీ క్రాప్ లో చూసుకున్నట్లయితే 1 ఎకరానికి మనం ఇస్తాం. ఎస్ సార్. Another topic is crop stress management. మరొక టాపిక్ చూసుకున్నట్లయితే క్రాప్ స్ట్రెస్ మేనేజ్మెంట్. క్రాప్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే పంటకి కలిగిన ఒత్తిడి యాజమాన్యం గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. Actually, extreme climatic conditions put the stress on the plant. Not only extreme climatic conditions, excess water, less water, excess salt, all these together put the stress on the plant. ఇప్పుడు ఒత్తిడి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే అధిక వర్షం అంటే అధిక నీరు, అధిక ఉష్ణోగ్రత, అధిక శీతలం ఈ 3 ఎక్కువగా ఉన్నట్లయితే ఒత్తిడి అనేది మొక్కకు కలుగుతుంది. ఎస్ సార్. And if all extreme climatic conditions are there, the plant will not able to take proper nutrient and water from the soil. ఇప్పుడు అధిక వర్షం కానీ, అధిక ఉష్ణోగ్రత కానీ, అధిక శీతలం కానీ ఉండేటప్పుడు మొక్క అనేది సరైన పోషకాలు కానీ మరియు నీరు గ్రహించడం అనే శక్తి తగ్గుతుంది. ఎస్ సార్. And in case of stress management, the most important role is of organic carbon content in the soil and beneficial microorganisms in the soil. ఇప్పుడు మనం స్ట్రెస్ యాజమాన్యంలో ఆర్గానిక్ కార్బన్ మరియు బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్ అంటే జీవన మిత్ర ఎరువుల గురించి ఈ 2 మనకి సరైన రీతిలో మనకు అందితే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఎస్ సార్. That means organic carbon content in the soils and useful microorganism in the soils helps to the plant to increase the resistance to extreme climatic conditions, then resistance to pest and disease attack, then resistance to other environmental conditions. ఇప్పుడు మనకి ఆర్గానిక్ కార్బన్ మరియు పోషకాలు సరైన రీతిలో మొక్కకు అందినట్లయితే వ్యాధి నిరోధక శక్తి కానీ, ఎప్పుడైనా డిసీజెస్ తెగులు వచ్చినప్పుడు కానీ, పెస్ట్ వచ్చినప్పుడు, కీటకాలు వచ్చేటప్పుడు మొక్కకి మంచి రెసిస్టెన్స్ అంటే సరైన రీతిలో దానికి ప్లాంట్ కి ఇమ్యూనిటీ వచ్చి నిలబడగలుగుతుంది. ఎస్. And another important element to increase the resistance power, we can say, or immunity power of the plant is a silicon. రెసిస్టెన్స్ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి సిలికాన్ ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది. ఎస్ సార్. And we have, as a Dhanvantri company, one silicon based product, that is Silco-Rich. That Silco-Rich product will definitely help to reduce the stress on the plant. తగ్గించడానికి మన ధన్వంతరిలో సిలికో రిచ్ అనే ఒక ప్రోడక్ట్ ఉందండి. సిలికో రిచ్ యూజ్ చేయడం వల్ల ఇది తరచుగా వాడటం వల్ల సిలికాన్ డెఫిషియన్సీస్ అంటే లోపాలు ఏమైనా సిలికాన్ వల్ల వచ్చినట్లయితే సిలికో రిచ్ అనే మన ధన్వంతరి ప్రోడక్ట్ ఒత్తిడిని మొక్కకి తగ్గించడం అనేది జరుగుతుంది. ఎస్ సార్. And silicon is a nutrient, but it is not essential nutrient. It is a beneficial nutrient. Means if we apply the silicon to the soil, it will definitely help for the better growth of the plant.
మొక్క ఎదుగుదలకి సిలికాన్ ఎంతో కీలక పాత్ర వహిస్తుంది. అది చాలా ఉపయోగపడే ఎలిమెంట్ అండి. అది అంత అవసరమైనది కాదు, బట్ ఉపయోగపడుతుంది మొక్కకి. ఎస్ సార్. And if we apply our Silco-Rich to the soil, that is through drip irrigation or through flood irrigation, that will definitely help to increase the availability of other plant nutrients. సిలికో రిచ్ అప్లై చేసేటప్పుడు, ధన్వంతరి ప్రొడక్ట్ సిలికో రిచ్ యూస్ చేసేటప్పుడు మొక్కకు కావాల్సిన సిలికానే కాకుండా అధికంగా మిగిలినవి కూడా పోషకాలు అందటానికి ఉపయోగపడుతుంది. అది డ్రిప్ పద్ధతుల్లో ఇచ్చినప్పటికీ, పారుదల పద్ధతుల్లో ఇచ్చినప్పటికి కూడా సిలికాన్ కీలక పాత్ర వహిస్తుంది. ఎస్ సార్. And the role of Silco-Rich is like a railway engine. You know the railway engine. What railway engine do? The railway engine pulls all the rail cars. Like this silicon as a nutrient pulls all the nutrients which are fixed into the soil, and that all nutrients are along with Silco-Rich comes up to the root system of the plant. ఇప్పుడు మొక్క వేరు వ్యవస్థకి సిలికో రిచ్ ప్రాధాన్యమైనదండి. సిలికో రిచ్ వేయటం వల్ల సిలికాన్ ఒకటే కాకుండా మిగిలిన పోషకాలు కూడా రైల్ ఇంజిన్ లాగా, అంటే మనం బోగీలు ఏ రీతిగా చూస్తామో ఒకదానికొకటి వరుసగా పేర్చడం మనం చూస్తాం కదండి. అలాగా సిలికాన్ వేసినప్పుడు, సిలికో రిచ్ వేసేటప్పుడు ఏంటంటే మొత్తం అన్ని పోషకాలు మొక్కకి సరైన రీతిలో అందటానికి ఉపయోగపడుతుంది. ఎస్ సార్. And when we apply silicon as a foliar spray, that means at the rate 10 gram per liter of water, that silicon will deposit in the leaves as a silica gel. The plant's leaves will become very hard, and there will be the less attack of insect and diseases. ఇప్పుడు మనం సిలికాన్ 10 గ్రాములు 1 లీటర్ నీటిలో వేసి పిచికారీ చేసినట్టయితే మొక్కల మీద లీఫ్ అనేది, పత్రం అనేది మనకి హార్డ్ గా మారిపోతుంది. గట్టితనం అనేది ఆకు తయారవుతుంది. అలా అవ్వటం వల్ల పెస్ట్ కానీ, డిసీజ్ కానీ, అంటే కీటకాలు కానీ, జబ్బు కానీ ఇంటెన్సిటీ అనేది తగ్గించడానికి యూజ్ అవుతుంది. సిలికో రిచ్ యూజ్ చేసినట్లయితే కీటకాలు మరియు జబ్బు అనేది తగ్గుతుంది. That means Silco-Rich will help for more nutrient uptake and to increase the resistance power of the plants against pests and diseases. ఇప్పుడు మనం సిలికో రిచ్ యూజ్ చేసినట్లయితే న్యూట్రియంట్స్ అంటే పోషకాలు ఎక్కువగా తీసుకోవటానికి మొక్క ఉపయోగపడుతుంది మరియు వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి ఉపయోగపడుతుంది. ఎస్ సార్. And generally what mistakes farmers are doing, if anything is wrong with the plants, means if the plant is dying or if the plant becoming yellow, immediately they start the spraying of chemicals, fungicides, insecticides. They are not understanding what is the reason behind that. ఇప్పుడు మొక్కలో మనం సింటమ్స్ గురించి మనం తెలుసుకున్నాం కదండి లాస్ట్ టైం. చూడగానే ఒక్కొక్క సిమ్టమ్ దేనికి ఏవి స్ప్రే చేయాలో తెలియక ఒకదానికి ఒకటి స్ప్రే చేయడం వల్ల, పిచికారీ చేయటం వల్ల మొక్కకి సరైన పోషకాలు అందకపోవటం అనేది జరుగుతుంది. అవి రసాయనాలు కానీ, సేంద్రియ ఎరువులు కానీ ఏవి ఉపయోగించినప్పటికీ సరైన రీతిలో ఉపయోగించట్లేదు. ఎస్ సార్. Actually, there are so many reasons, almost 10 different reasons to become the plant yellow or drying of the plants. That means correct diagnosis is very important. If the plant is dying because of the excess salts in the water, and if we are applying the fungicides, then the mortality of the plant will be more. ఇప్పుడు చాలా కారణాలు ఉంటాయండి మొక్కకి ఎల్లోగా మారడానికి. పసుపుగా మొక్క మారినట్లయితే మనం సరైన అవగాహన లేకుండా ఒకదానికొకటి అనేది స్ప్రే చేయటం చేస్తుంటాం. 10 కారకాలు, 10 రీజన్స్ అనేవి ఉన్నాయండి మొక్క ఎల్లోగా మారటానికి. ఎక్కువ వాటర్ వేసేటప్పుడు మనకి సాల్ట్స్ అనేవి సరిగ్గా లేనేటప్పుడు సాల్ట్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. దాంతో పాటు కెమికల్ ఫంగిసైడ్స్ కూడా యాడ్ చేస్తారు. అప్పుడు లవణ శాతం కూడా భూమిలో ఎక్కువైపోతాయి. ఎస్ సార్.
And our another Dhanvantari product is Flora Rich. We call it as a tonic because it contains fulvic acid, amino acids, seaweed extract. ఇప్పుడు మనం ఇంకొక ప్రొడక్ట్ చూసుకున్నట్లయితే ఫ్లోరా రిచ్. ఫ్లోరా రిచ్ అనేది మొక్కకి టానిక్ లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఫ్లోరా రిచ్ అనేది మనకి పూత దశల్లో వాడతారు మరియు కాయ నిలబడడానికి వాడతారు. ఇవి ఫోలిక్ యాసిడ్ మరియు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ తో తయారు చేయబడుతుంది. ఎస్ సార్. There are two different stages of the plant growth. First stage is vegetative growth and second stage is the generative stage. During the vegetative growth, we have to recommend a RPS 76 liquid, and during generative stage, we have to recommend the Flora Rich. మనం ఇప్పుడు మొక్కని రెండు దశలుగా పరిగణిస్తాం. మొక్కలో రెండు దశలు ఉంటాయండి. ఒకటి ఆకులు పెరిగి ఎదిగే దశ, ఇంకొకటి కాయలు లేదా పూత వచ్చే దశ. ఆకులు పెరిగే దశ అంటే ఎదిగే దశలో మనం ఆర్పిఎస్ అనేది స్ప్రే చేయాలి. మరియు ఎప్పుడైతే పూత మరియు కాయ వచ్చేటప్పుడు ఫ్లోరా రిచ్ అనేది స్ప్రే చేసినట్లయితే పూత మరియు కాయ నిలబడటానికి ఉపయోగపడుతుంది. ఎస్ సార్. And actually, during generative stage means during flowering stage, the immunity power of the plant or resistance power of the plants decreases, and we have to be careful during this particular generative stage. ఎప్పుడైతే కాయ మరియు పూత దశ వస్తుందో అప్పుడు వ్యాధి నిరోధక శక్తి మరియు రెసిస్టెన్స్ అనేది మొక్కకి తగ్గుతుందండి. ఎందుకంటే చాలా బలం పూతకి మరియు కాయకి అవసరం పడుతుంది. ఆ టైంలో సరైన రీతిలో ఆర్పిఎస్ మరియు ఫ్లోరా రిచ్ కలిపి వాడినట్లయితే మొక్కకి మంచి బలంగా ఉండి పూత కాయ మరియు నిలబడటానికి అధిక దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది. ఎస్ సార్. And the role of Flora Rich is to promote the more flowering and more. ప్రధాన పాత్ర ఫ్లోరా రిచ్ ఏంటంటే అండి, పూత మరియు కాయ అధికంగా రావడానికి, అధిక దిగుబడులు రావడానికి ఫ్లోరా రిచ్ ప్రధాన పాత్ర. ఎస్ సార్. That means we have to apply Flora Rich during flowering stage. The first spray at 5% flowering stage and second spray at 5% fruiting stage. ఇప్పుడు మనం ఫ్లోరా రిచ్ అనేది పూత దశలో మరియు కాయ దశలో వాడాలండి. పూత దశలోకి వచ్చినప్పుడు 5% వాడాలి, కాయ దశలోకి వచ్చేటప్పుడు 5% వాడాలి. ఫ్లోరా రిచ్ అనేది పూత దశ నుండి మొదలుపెట్టి కాయ దశ కాయ నిలబడటానికి ఉపయోగపడుతుంది. ఎస్ సార్. Yeah. And finally, means the last but never the least is our another product is a Sprout Reach, which helps to increase the number of shoots or number of branches on the plant. చిట్ట చివరిది వచ్చినట్లయితే తెలుసుకునేది స్ప్రౌట్ రిచ్. స్ప్రౌట్ రిచ్ యూజ్ చేయడం వల్ల మొలక శాతం అనేది పెరుగుతుంది. సరైన రీతిలో గుబురుగా పెరగడానికి, బ్రాంచెస్ అనేవి ఎక్కువ రావడానికి మొక్కకి ఉపయోగపడుతుంది. ఎస్ సార్. This is all about the soil and soil health. That means we have to mainly focus on organic carbon content in the soil and useful microorganism in the soil. ఇప్పుడు ప్రధానంగా సాయిల్ అనేది మట్టి ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటుంది అని తెలుసుకున్నట్లయితే ఆర్గానిక్ కార్బన్ అనేది సరైన రీతిలో ఉండాలి మరియు సూక్ష్మజీవులు అనేవి ఉండవలసిన అమౌంట్ లో మట్టిలో ఉండేటప్పుడు సాయిల్ అనేది బలంగా ఉంటుందని పరిగణిస్తాం. ఎస్ సార్. Yeah, and this is all about my topic. Okay, sir. Thank you, sir. Thank you so much.